హలో ఫ్రెండ్స్, టమాటా చట్నీ ఆవకాయలాగా ఉన్నట్టుగా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, టమాటాలు కట్ చేసుకున్న 1/2 కేజీ టమాటాలు, ఇందులో సరిపడంత ఎండుమిరపకాయలు, మనం కారం ఎలా తింటామో దాన్ని బట్టి వేసుకోవట్టే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు, నార తీసి బాగా నీట్గా కడిగి పెట్టుకున్న చింతపండు, ఒక స్పూన్ ఆవాలు, మరి ఎక్కువ వేసుకుంటే ఒగురుగా అయిపోతుందండి. 1 స్పూన్ ఆవాలు చాలు. 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ వేసుకుందాం. 2 స్పూన్లు చాలు. సరిపడేంత రాళ్ళ ఉప్పు. బాగా మూసిపెట్టి స్టవ్ పైన పెట్టేద్దాం. స్టవ్ పైన పెట్టిన టమాటాలు ఎలా ఉడికాయో చూసుకుందాం. సూపర్గా వస్తుందండి స్మెల్, అసలు చూస్తుంటేనే ఉడికిపోతుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో, దోశలో, చపాతీలో, పెరుగన్నంకి అన్నిటికీ బాగుంటుంది. 10 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారించాలి, చల్లగా అయిపోవాలి. టమాటా బాగా ఉడకబెట్టుకున్నాం కదా, టమాటా, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ చల్లగా అయిపోయాయి. ఇది మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని బాగా మిక్సీ పడదాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక మెత్తగా బాగా పేస్ట్ చేసుకుందాం. దీనికి ఈ మిక్సీ జార్లోనే కొంచెము ఇంగువ పొడి వేసుకుందాం. చూసారా, ఈ మిక్సీ జార్లో మనం పేస్ట్ ఇలా చేసుకున్నాం టమాటా చట్నీ కోసం. ఇది ఇలా బాండల్లో కడాయిలో తీసుకునేద్దాం. ఇప్పుడు తిరగబాత పెట్టుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు కొన్ని, కరివేపాకు, పచ్చగా దంచిన వెల్లుల్లి, లేదంటే 3 మిరపకాయలు, ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నట్టు వేగనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచినటివి, ఎండుమిర్చి కట్ చేసినటివి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ నూనెలో బాగా వేగాక అవి మేము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పచ్చడికి, అది ఇందులో వేసి బాగా వేగాలి. సరే ఫ్రెండ్స్, ఇలా వేగాలి. ఇందులో శనగపప్పు కానీ మినపప్పు కానీ తిరగబాతకు వేయకూడదు, స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే 4 రోజులు ఆగితే స్మెల్ వచ్చేస్తుంది. పచ్చిమిర్చి కూడా వేయకూడదు, స్మెల్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ జార్లో పట్టాము కదా టమాటా పచ్చడి, అది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపేటప్పుడు మీకు ఉప్పు సరిపడిందో లేదో, కారం సరిపడిందో లేదో చూడడానికి కొంచెం రుచి చూసి, మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా లేదా కారం తక్కువ ఉన్నా కారం పొడి వేసుకోవచ్చు. ఇందులో ఇలా ఉడికేటప్పుడే కొంచెం కారం పొడి అయినా తక్కువ అయినప్పుడు ఉప్పు అయినా ఈ 2 ఇలా వేసేటప్పుడు వేసుకొని బాగా కలిపేసి 2 నిమిషాలు ఉడకబెట్టుకొని దింపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు టమాటా చట్నీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.